ఒంగోలు నగరంలో సినీ పక్కీలో భారీ చోరీ జరిగింది. ఏటీఎంలలో క్యాష్ నింపే సిఎంఎస్ ఏజెన్సీకి చెందిన వాహనం నుంచి 66 లక్షల నగదు అపహరణకు గురైంది. ఒంగోలు కర్నూలు రోడ్లోని ఓ పెట్రోల్ బంకులో ఉన్న ఏటీఎంలో డబ్బులు నింపేందుకు ఏజెన్సీకి చెందిన వాహనంలో 68 లక్షలు తీసుకొచ్చారు నలుగురు సిబ్బంది. మధ్యాహ్నం కావడంతో వాహనాన్ని పెట్రోల్ బంకులోనే ఉంచి భోజనం చేసేందుకు బంకు వెనక్కు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగ వాహనం దగ్గరకు వచ్చాడు. వాహనం డోరు మధ్యలో ఉన్న హోల్ నుంచి చెయ్యి పెట్టి లాక్ తెరిచి లోపలికి ప్రవేశించాడు. ఏటీఎంలో డబ్బులు ఉంచేందుకు తీసుకొచ్చిన 68 లక్షల్లో అక్కడ ఉన్న బ్యాగులో 66 లక్షలు సర్దుకున్నాడు. మిగిలిన 2 లక్షలను అక్కడే వదిలేసి దర్జాగా మరో డోర్ నుంచి బయటకు వచ్చాడు. ఎంచక్కా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. భోజనాలు చేసిన అనంతరం వాహనం దగ్గరకు వచ్చి డోరు తీసిన సిబ్బందికి క్యాష్ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి క్లూస్ టీం ద్వారా నిందితుడి వేలిముద్రలు సేకరించారు. చోరీ జరిగిన విధానం చూస్తే ఎవరో వాహనాన్ని కొంతకాలంగా ఫాలో అవుతూ వచ్చి పక్కాగా రెక్కీ నిర్వహించి చోరీ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాహనంలో వచ్చిన సిఎంఎస్ సిబ్బందిలోనే కొంతమంది సహకారం కూడా ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. పెట్రోల్ బంకులోని సీసీ కెమెరాలో నిందితుడు చోరీ చేసిన అనంతరం వాహనం నుంచి దిగిపోయి వెళ్లే దృశ్యాలు రికార్డు కావడంతో విజువల్స్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని క్రైమ్ ఏఎస్పీ శ్రీధర్ తెలిపారు. రెండున్నర ప్రాంతంలో ఈ సిఎంఎస్ ఏజెన్సీ ఏదైతే బ్యాంక్స్ నుంచి క్యాష్ డ్రా చేసి ఏటీఎంస్లో డిపాజిట్ చేయడానికి ఒక ఏజెన్సీకి ఇస్తారు. ఆ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు ఒక వెహికల్లో వచ్చి ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ కోసం వచ్చారు. వచ్చి వాళ్ళు వెహికల్ అక్కడ పార్క్ చేసి ఏటీఎం బ్యాక్ సైడ్ వెళ్ళి భోజనం చేస్తారు. నలుగురు కలిసి ఒకేసారి వెళ్ళి భోజనం చేస్తారు. ఈ టైంలో ఒకరు వెహికల్లో ఎంటర్ అయ్యి, అంటే డోర్కి ఒక హోల్ లాగా ఉంటుంది ఫర్ ఈ వెపన్స్ అది యూజ్ చేయడానికి ఆ హోల్ ఒకటి ఉంటుంది. విండో కూడా విండో గ్లాస్ కూడా వాళ్ళు ఎత్తలేదు. సో ఆ హోల్ ద్వారా తను హ్యాండ్ లోపలికి పెట్టి లాక్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అయ్యి ఆ చెస్ట్లో కూడా లాక్ చేసిందో లేదో కొంచెం డౌట్గా ఉంది. అది ఆ చెస్ట్ ఓపెన్ చేసి ఆ క్యాష్ అంతా కూడా అక్కడే ఉండే బ్యాగ్లో డంప్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో వచ్చింది మాకు. సో దీన్ని బట్టి చూస్తే ఇది ఎవరన్నా ఫాలో అయ్యారా, లేకపోతే ఇంటర్నల్ కన్నెవెన్స్ వీళ్ళైనా ఇంటర్నల్ కన్నెవెన్స్ ఉందా, తర్వాత ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజెస్ తర్వాత మన టెక్నికల్ అనాలిసిస్ ద్వారా త్వరలోనే ఎస్టాబ్లిష్ చేస్తాం. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. త్వరలోనే ముద్దాయిలు పట్టుకుంటాం. 66 లక్షల క్యాష్, 68 లక్షల క్యాష్ వాళ్ళు విత్డ్రా చేసుకొని వచ్చారు. 2 lakhs మాత్రమే అక్కడ వదిలేసి మిగతా 66 లక్షలు మాత్రం తీసుకెళ్ళిపోయారు.